మహిళ లక్ష్మిని రాజస్థాన్ నుంచి వచ్చిన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ప్రస్తుతం కోర్టులో వ్యవహారం అంతా కూడా జరుగుతుంది. అంటే ట్రాన్సిట్ వారెంట్ మీద ఆమెను తీసుకెళ్లే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఈ ఆరోపణలన్నీ కూడా ఎదుర్కొంటున్న జనసేన నేత కిరణ్ రాయల్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కిరణ్ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు, మీకు బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ సార్ ఓకే, నిన్న మొన్న గత 3 రోజులుగా ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది కాబట్టి దీని గురించి ఉపోద్ఘాతం అక్కర్లేదు. లక్ష్మి మీ మీద చేసిన ఆరోపణలు, మీరు లక్ష్మి మీద చేసిన ఆరోపణలు మొత్తం తెలుగు ప్రజలంతా కూడా చూశారు. లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఇవాళ మధ్యాహ్నం తిరుపతి ప్రెస్ క్లబ్లో లక్ష్మి ప్రెస్ మీట్ పెట్టి మీ మీద కొన్ని ఆరోపణలు చేసింది. ఆ తర్వాత బిగ్ టీవీతో దాదాపు 45 నిమిషాల పాటు లైవ్లో మాట్లాడిన కొద్దిసేపటికే ఆ లైవ్లోంచి బయటకు వెళ్ళిన వెంటనే రాజస్థాన్ పోలీసులు వచ్చి ఆమెను పట్టుకెళ్ళిపోయారు. ఇంత ఫాస్ట్గా రాజస్థాన్ పోలీసులు ఎలా వచ్చారు, వాళ్ళని తీసుకొచ్చింది మీరే అని కూడా ఉన్న ఆరోపణలు వినపడుతూ ఉన్నాయి. నిజమేనా సార్? ఒకటండి, మీరే చెప్పారు ఆరోపణ అశోక్ గారు. ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా తెలుసు రాజస్థాన్లో ఆ అమ్మాయి మీద కేసులు ఉన్నాయి, బెంగళూరులో కేసులు ఉన్నాయి, విశాఖపట్నంలో కేసులు ఉన్నాయి, విజయనగరంలో కేసులు ఉన్నాయి. ఆ సంగతి ఆ అమ్మాయికి తెలుసు. గతంలో కూడా తెలిసే ఆ అమ్మాయి 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా తిరుపతిలో లేకుండా బెంగళూరు, హైదరాబాదు, గోవాలు తిరుగుతుంటాడు అమ్మాయి. ఇక్కడ లేదు అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయి ఏంటి అప్పుడే వచ్చేదేమో నా మీదకి కిరణ్ రాయ్ ఇలా చేస్తాడు అలా చేస్తాడని చెప్పి అప్పుడే వచ్చేదేమో. ఈ ట్రిప్పులో మర్చిపోయిందేమో. ఈ ట్రిప్పులు డబ్బులు కావాలంటే ఇలా బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం, ఏదో ఒకటి చేయడం, డబ్బు వసూలు చేయడం, ఇదే పనిగా పెట్టుకుంది ఆ అమ్మాయి. నేను గౌరవిస్తున్నాను, ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి ఆ అమ్మాయి మాట్లాడుతూ నేను మాట్లాడలేను, కానీ మాట్లాడుతూ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాను సార్. ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెడుతున్నా, నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తున్నా, నేను ప్రెస్ మీట్ పెట్టా, ఇప్పుడు ఇక్కడికి రండి అక్కడికి రండి అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఆ అమ్మాయికి పోలీసు వాళ్ళు వస్తారు తెలియదా సార్? ఒకటి అడుగుతా, లక్ష్మీ రెడ్డి ప్రెస్ మీట్ అని చెప్పి ఈరోజు పొద్దున 9 నుంచి తిప్పుతున్నారు. ఆ అమ్మాయి ట్విట్టరు, ఈ వైసీపీ ట్విట్టరు, ఆ అమ్మాయి ఫేస్బుక్ అన్నీ వాళ్ళు ఫాలో అవుతున్నారు. అక్కడ ఆ అమ్మాయి ఫోన్ని ట్రాక్ చేస్తున్నారంట. అన్నీ తిరుగుతాయి కదా సార్. ఎంతసేపు ఆడున్నారు, పట్టుకున్నారు. ఊరికే పట్టుకోరు కదా. ఆ అమ్మాయి మీ ఛార్జ్ షీట్ ఉంది. ఆ అమ్మాయి కోసం 3 సంవత్సరాలు ఎదుగుతున్నారు పోలీసులు, 3 రాష్ట్రాల పోలీసులు ఎదుగుతున్నారు. ఆ అమ్మాయి మీద ఇంకా ఆరోపణలు డిస్కషన్లో చెప్తా. కాబట్టి ఆ అమ్మాయి అరెస్ట్ అరెస్ట్ చేసి తీసుకెళ్లే విజువల్స్ ప్లే చేయండి. చట్టం చేసుకుంటారు. రాజస్థాన్ నుంచి ఒక లేడీ ఎస్ఐ వచ్చింది. యాక్చువల్లీ అప్పటి వరకు బిగ్ టీవీ లైవ్లో మాట్లాడుతుంది. క్లోజ్ చేసి కిందకు వచ్చిందో లేదో పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. అంటే మామూలు టైంలో లక్ష్మీరెడ్డిని అరెస్ట్ చేసి పట్టుకెళ్తే పెద్దగా పట్టించుకునేవాడు కాదండి. కానీ 2-3 ఏళ్ల క్రితం ఉన్న కేసుకి పర్టికులర్గా ఇవాళ మీ మీద ఆరోపణలు చేసిన రోజే పట్టుకెళ్ళటం అనేది, దీని వెనక మీ కుట్ర ఉంది అనేది కొంత ఆరోపణ బయట. కరెక్ట్ సార్. 2-3 ఏళ్ళగా లక్ష్మీరెడ్డి ఎప్పుడు బయటకు వచ్చి కిరణ్ రాయల్ కామెంట్ చేసి ఎప్పుడు పబ్లిక్ తిరగలేదే. 12-13 ఏళ్ళగా ఎప్పుడు లక్ష్మీరెడ్డి పత్ర తిరగలేదా? లక్ష్మి ఎక్కడ ఉంది? ఆమె ఈరోజు బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు దొరికింది. ఆమె ఇప్పుడు అవసరం బయటకు వచ్చింది, డబ్బులు అవసరం వచ్చింది ఆమెకి. ఆడ రాజస్థాన్లో ఎవరికి డబ్బు కట్టాలి, 1,50,00,000 డబ్బు కట్టాలంటే ఆమె ఎవరినో మోసం చేసింది. అక్కడ ప్రదీప్ అని సంథింగ్ ఎవరో పర్సన్ని, వాడు డబ్బు కట్టాలి కాబట్టి నా మీద పడింది ఇచ్చి నన్ను బెదిరిస్తే కిరణ్ రాయల్ జనసేన పార్టీ వచ్చేసింది, కిరణ్ రాయల్ పవర్ వచ్చేసింది, కోట్ల డబ్బు వస్తే కలగట్టాదేమో పిచ్చి తెల్లి. కాబట్టి ఒకటే చెప్పాలి నేను చెప్పేది, ఆమె ఏమనుకుంటుంది, మేము వైసీపీ పార్టీ నాయకుల్లాగా దాచుకోవట్లా, మేము కబ్జాలు చేయట్లా, మేము అరాచకాలు చేయట్లా. మా అధికారం వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నాం. కలలు కండింది అధికారం వస్తే కిరణ్ రాయల్ కోటీశ్వరుడు అయిపోతాడు, రోజుకి ₹1,00,00,000 ఇంటికి వస్తే తీసుకోపోదాం అనుకునేది అక్క. అవన్నీ జరగవు సార్, ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు. కిరణ్ రాయల్ గారు గత కొన్నేళ్లుగా జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆ పార్టీని చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఆ పార్టీని కాపాడింది మీరు, ముందుండి నడిపించింది మీరు. పవన్ కళ్యాణ్ ఏమన్నా మాట అంటే వెంటనే ముందు నేనున్నాను అన్నట్టుగా మీరు అక్కడ తిరుపతిలో ఆందోళన చేయటం కావచ్చు, నిరసన తెలియజేయటం, ప్రెస్ మీట్లు పెట్టడం, ఇవన్నీ కూడా జనసేన పార్టీలో ఒక గుండెకాయలాగా మారిన కిరణ్ రాయల్ మీద ఇలాంటి అమ్మాయిల అలిగేషన్ అనేది ఎప్పుడు రాలా. కానీ ఫస్ట్ టైం ఒక మహిళ బయటకు వచ్చి మీరు అన్యాయం చేశారని, తనని మోసం చేశారని, ₹1,50,00,000 డబ్బు తీసుకుని మోసం చేసి ఈరోజు ఆమెను చంపే ప్రయత్నం చేస్తున్నారని ఒక లక్ష్మి అనే ఆవిడ వచ్చి ఆరోపణ చేసింది. దానికి ఏం సమాధానం చెప్తారు? ₹1,50,00,000 క్యాష్ మీరు తీసుకున్నది నిజమేనా? దానికంతా కారణం ఏంటంటే సార్, ₹10 పోస్టర్. ఓకే, చిట్టిరెడ్డి జగన్ 2.0. ఓకే, ఈ పోస్టర్ వల్ల ఈ ₹10 పోస్టర్కి భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ సోషల్ మీడియా మొత్తం పోసుకుని సార్. ఈ పోస్టర్లు ఏముంది సార్, ఆయన 2.0 మేము కూడా మంచి సినిమా హిట్ కావాలని కోరుకున్నాం. ఇంకా మంచిగా అద్దాలు వేసాం, జగన్మోహన్ నీట్గా రెడీ చేసాం, ఎంత అందంగా ఉన్నటువంటి
నీట్గా రెడీ చేసి పెట్టి దీన్ని ఫీల్ అయ్యారు వాళ్ళు. నాకు అర్థం కాల. జగన్ని నిజంగా కానీ ఇంత బాగా చేసాం చూడండి మేము. దీన్ని ఫీల్ అయితే మేమేం చేసేది సార్? దీనికి వాళ్ళు కాలిందంట, వాళ్ళకి ఈగో వచ్చిందంట, కిరణ్ రాయల్ ఏదో ఒకటి చేయని చెప్పి సోషల్ మీడియా మొత్తం నా మీద పడినారు సార్. వాళ్ళు ఏదో నా మీద పడే సోషల్ మీడియా ఒకరోజు ఎలక్షన్ ముందు జగన్ మీద పడి ఉంటే కనీసం జగన్కి 10 సీట్లు వచ్చేది. అంటే ఇక్కడ Extra మీరు- 10 సీట్లు వచ్చేది. కాదండి. ఇంకా నా ఇవాళ మీద పడిన మీకు- సోషల్ మీడియా ఇంట్రెస్ట్. ఇవాళ మీకు మిమ్మల్ని దోషిగా సొసైటీ ముందు లక్ష్మి నిలబెట్టారు. సో ఈ సోషల్ మీడియాలో ఇవాళ మిమ్మల్ని తిట్టకుండా తిడుతూ ఉన్నారు ఒక విధంగా చెప్పాలి అంటే. సో ఇదంతా మీరు ఇప్పటికీ పబ్లిసిటీ అనుకుంటూ ఉన్నారా, లేకపోతే మీ పొలిటికల్ కెరీర్కి మీ పర్సనల్ జీవితానికి నష్టం చేకూర్చే అంశం అనుకుంటూ ఉన్నారా? సార్ ఒకటి, పొలిటికల్గా కిరణ్ రాయల్ వాయిస్ని మూయాలని చెప్పి తిరుపతిలో అభినయ్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు. అభినయ్ అంటే మాకెవరు తెలియదు. సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ అనే వ్యక్తి ఎదగాలి రాజకీయంలో. తిరుపతిలో ఎప్పటికైనా కిరణ్ రాయల్ అనే వ్యక్తి వాయిస్ మూయకపోతే తిరుపతిలో మనం చేసిన అరాచకాలను బయట పెడతాడు, మనల్ని గట్టిగా మాట్లాడతాడు. వాడు గొంతు మూయాలంటే వాడికి ఆస్తుల్లో వ్యాపారాలు వాడి మీద ఏమీ లేవు. ఏదో ఒక అలిగేషన్ తీసుకొస్తామని చెప్పి నాకు తెలియకుండా అలిగేషన్ ఎప్పుడుదో 2012-13లో సెటిల్మెంట్ చేసుకున్న అలిగేషన్ని వైసీపీ నేతల దగ్గర శ్రీమతి లక్ష్మీరెడ్డి గారు అక్కడున్న రెడ్డి గారితో కలిసి దాన్ని తీసుకొచ్చి దాన్ని ఇష్యూ చేసి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ పేపర్లో పెద్ద పెద్ద వార్తలు రాసుకొని నన్ను మానసికంగా, నా ఫ్యామిలీని మానసికంగా ఇబ్బందులు పెట్టింది, మాట్లాడింది, తిట్టించింది, అన్నీ చేసింది. కానీ నన్ను పార్టీ నుంచి దూరం చేయాలి. నేను ఒకటే చెప్పాను సార్ ఇందాక ప్రెస్ మీట్లో, మీరు విన్నారు లేదో, నా వల్ల జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి చెడ్డ పేరు వస్తుందంటే నేనేం డిసిషన్ తీసుకున్నా. నా వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటే నేను కొద్ది రోజులు దూరంగా ఉందామని డిసిషన్ తీసుకున్నా. కానీ దేవుడు ఉన్నాడు. ఈరోజే అన్నీ మొత్తం పరిస్థితులు మారిపోయాయి. ఒక్కరోజుతో పరిస్థితులు మారిపోయాయి. అంటే అర్థం చేసుకోండి సార్. అంటే కిరణ్ గారు ఇక్కడ నేనేమంటానంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని 2.0 అని ఆ పోస్టర్ రిలీజ్ చేసినందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నన్ను టార్గెట్ చేశారు. జనసేన పార్టీ తరఫున గొంతు వినిపిస్తున్నందుకే నన్ను ఇబ్బంది పెడుతున్నారు భూమన అభినయ్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు అని ఈ అమ్మాయిని తెర మీదకి తీసుకొచ్చి మీ మీద ఆరోపణ చేస్తున్నారు అనేది మీరు చేసిన అలిగేషన్. సో జనసేన పార్టీ కోసం మీరు చేసి వాళ్ళ నిందలు మోస్తున్న తరుణంలో అదే జనసేన పార్టీ మీకు అండగా నిలవాల్సింది పోయి మిమ్మల్ని కొద్ది రోజులు పక్కన పెడుతున్నట్టుగా చెప్పింది. రేపు మాపో సస్పెండ్ కూడా చేయొచ్చేమో. మరి ఇంకా ఆ పార్టీ కోసం చేసే ఉపయోగం ఏంటి? మీరు సస్పెండ్ చేయాలంటే సార్ నేను పార్టీ నాకు ఏదో చేస్తుంది కాదు సార్. నేను పవన్ కళ్యాణ్ గారి మనిషిని, ఆయన కోసం ఉన్నా. పార్టీ నాకు చాలా గౌరవం ఇచ్చింది. ఇన్ని సంవత్సరాలు నేను పార్టీ నాకు వాల్యూ ఇచ్చింది. నాకు పార్టీ ఏం కావాలో పార్టీ రూపంలో పార్టీకి నేను ఎంత కష్టపడ్డా నాకు ఈ పార్టీ వల్లే ఈరోజు కిరణ్ రాయల్ జనసేన పార్టీ కిరణ్ రాయల్ అనేది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాదు సార్, ఈ మహానుభావుల పుణ్యం అంటే ప్రపంచంగా తెలిసిపోయింది. ప్రపంచం తెలిసానంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఆశీస్సులే. కానీ నా వల్ల పార్టీకి ఆయన చెడ్డ పేరు వస్తుందంటే మాత్రం వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా, నేను తప్పట్లేదు. కానీ నేను వివరణ ఇవ్వబోతున్నా, దాని మీద విచారం జరిగించుకోండి. న్యాయం అన్యాయం తెలుసుకొని నన్ను మళ్ళీ పార్టీలో తీసుకుంటారు. జనసేన పార్టీలో ఒక కుటుంబ సభ్యులు ఎప్పుడు జనసేన పార్టీ నాదే మాదే, మేమందరం ఆ పార్టీలో ఉంటాం. ఇప్పుడు ఈ ఆరోపణల వల్ల, ఎందుకంటే దీనివల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదని ప్రయత్నంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఆయన తీసుకోకపోయినా నేను తీసుకొని ఉంటా. కొద్ది రోజులు దూరంగా ఉందా మన వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నా కదా, ఇంకా 2-3 రోజుల్లో 4-5 రోజుల్లో మీరు ఇంకా అద్భుతాలు చూడబోతారు. అంటే నేనేమంటానంటే మీరు జనసేన పార్టీలో కాదండి, జనసేన పార్టీ నాలుక మాదిరిగా జనసేన పార్టీకి గుండెకాయ మాదిరిగా అక్కడ పనిచేసిన కిరణ్ రాయల్ తిరుపతి ఎమ్మెల్యే టికెట్ అడిగితే బీఫారం ఇవ్వాల పవన్ కళ్యాణ్. తర్వాత టీటీడీ బోర్డు మెంబర్ ఏదో అడిగినట్టున్నారు కదా మీరు, అది అడిగితే అది కూడా ఇవ్వాల. కానీ మీకు ఇచ్చింది ఏంటంటే ఒక అలిగేషన్ రాగానే మిమ్మల్ని పక్కన పెడుతున్నామని ఒక ప్రెస్ నోటు. బీఫారం ఇవ్వలేదు కానీ ఒక ప్రెస్ నోట్ అయితే ఇచ్చారు మీరు. మీకు అంటే ఇంకా ఆ పార్టీ మీద ప్రేమ ఉందా మీకు? ఒకటి సార్, నాకు ఇప్పటికీ ఆ పార్టీ నాదే. జనసేన పార్టీలో ఉంటా, జనసేన పార్టీ కోసం ఉంటా. వేరే రాజకీయ పార్టీ పోయే అవకాశం నాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు సార్. ఆయన తెలుసు ఈరోజు కాకపోతే రేపు వెళ్ళి ఏం జరిగిందో వివరిస్తా, ఖచ్చితంగా నన్ను రాణిస్తాడు ఎప్పటికైనా. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు ఆయనకు ఒక అన్నగా, ఒక పెద్దగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఒక పక్కన పెట్టాలి. ఒక త్రాసులో ఒక పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఒక పక్కన పెట్టాలి, సొసైటీ మొత్తాన్ని ఒక పక్కన పెట్టాలి. సొసైటీలో పార్ట్ కాదా అంటే అది వేరు ఇది వేరు. ఇప్పుడు మీరు సమాధానం చెప్పాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీకి, 2 సొసైటీకి. ఇవాళ మీ మీద వచ్చిన అలిగేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధానం చెప్పాల్సింది పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి కాదు, సొసైటీకి, 2 మీ భార్య మీ పిల్లలకి, అంటే మీ ఫ్యామిలీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీ ఫ్యామిలీ తరఫున, సొసైటీ తరఫున
కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అవి మిమ్మల్ని నొప్పించే విధంగా ఉండొచ్చు, మీరు ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉండొచ్చు. అయినా కూడా మీరు సమాధానం చెప్పాలి కాబట్టి అడుగుతున్నా. అంత మాత్రాన మీరు దోషనో, మిమ్మల్ని నిందితుడనో, మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టేసి నేనేదో నిలదీసి ఉరేయాలనే ఉద్దేశం కాదు నాది. సొసైటీ నుంచి వస్తున్న కొన్ని ప్రశ్నలు నేను అడుగుతూ ఉన్నా. లక్ష్మీరెడ్డికి మీకు మధ్య ఉన్నది సక్రమ సంబంధమా, అక్రమ సంబంధమా? ఏం సక్రమంగా అక్రమంగా సార్, జస్ట్ క్యాజువల్ ఇంటి పక్కన ఉన్నారు, మంచిగా పరిచయం ఉంది, మా ఇంట్లోకి వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంట్లో మా పిల్లలు వెళ్తారు, వాళ్ళ ఇంట్లో మంచి శుభకారాలు అయితే వాళ్ళు, మా ఇంట్లో శుభకారాలు అవుతుంది. ఆర్థికంగా వాళ్ళకి ఏమైనా డబ్బులు కావాలంటే మేము ఇచ్చిన రోజులోనే, మా కోసం వాళ్ళు ఇచ్చిన రోజులే, ఆ రిలేషన్ వరకే మెయింటైన్ చేస్తూ వచ్చినాము. అది ఎక్కడ ఏం జరిగిందో ఆ దేవుడికి తెలుసు, కోర్టులో చూసుకుంటాం మిగతా విషయాలన్నీ కూడా. ఎందుకంటే సార్ నా ఫోను కిరణ్ రాయల్ అనే ఫోన్ తీసుకెళ్ళిపోయారని చెప్పాను నేను గతంలో 2 ఏళ్ల క్రితమే చెప్పాను. నేను 2 ఏళ్ల క్రితం నుంచి నన్ను టార్గెట్ చేశారు. నా ఫోటోలు, నా వీడియోలన్నీ కూడా ఎట్టగలట మార్ఫింగ్ చేసుకుంటున్నారు. ఏ టెక్నాలజీ వచ్చి నాకు ఏమైనా చేసుకోవచ్చు ప్రపంచంలో. కాబట్టి అవన్నీ కూడా నేను ఆరోపణలన్నీ కూడా కొట్టిపాడేసి వాస్తవం చెప్తున్నాను. ఆమెకి నాకు ఫ్రెండ్షిప్ ఉంది, కేవలం మా ఇంటి వరకే, ఏదో మాట్లాడే వరకు, ఏదో ఫైనాన్షియల్ లావాదేవీలు ఉన్నాయి తప్ప వేరే విషయాలు ఆ అమ్మాయితో నేను ఇంత దూరం పోవాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి ఎందుకు అలా తలుచుకో క్రియేట్ చేసుకుందో ఆ అమ్మాయిని అడగాలి. ఇక మీరు అడిగినట్టున్నారు, ఇందాక చూసా లింకులో, ఆ అమ్మాయి ఎందుకు అలా చెప్పిందో నాకు తెలీదు. ఆ అమ్మాయి ఒకటే సార్, అంటే కిరణ్ రాయల్ గారు లక్ష్మీరెడ్డి గారు, కిరణ్ రాయల్ గారు లక్ష్మీరెడ్డి గారు అన్నా చెల్లెళ్ళు అనుకోవాలా? లేదు, ఫ్రెండ్స్ అనుకోండి. ఫ్రెండ్స్ కంటే బలమైంది కదా అన్నా చెల్లెళ్ళ బంధం అని. నైబర్స్ అనుకోండి సార్. నైబర్స్ ఎవరు? ఇప్పుడు మా పక్కన కాదండి, నేను ఉండే చోట కూడా మా అపార్ట్మెంట్లోను, మా పక్క అపార్ట్మెంట్లోను, ఆ పక్క అపార్ట్మెంట్లోను చాలా ఫ్యామిలీస్ ఉంటాయండి. అందులో వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళు కూడా చాలా బాగుంటారండి. వాళ్ళు మా ఇంటికి వస్తారు, మా ఆవిడతో మాట్లాడి వెళ్ళిపోతారండి. నాతో పాటు బెంగళూరు హోటల్కి రారు. వాళ్ళు బెంగళూరు హోటల్కి వచ్చి ఒక బెడ్రూమ్లో, ఒక బెడ్రూమ్లో వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఒక గోల్డ్ చైన్ మెడలో వేసి ఐ లవ్ యూ అని చెప్పరు. మా అంటే అన్నయ్య బాగున్నావు అని అడుగుతారు. ఏ సంక్రాంతికో దీపావళికి వచ్చి ఒక లడ్డు ప్రసాదం తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోతారు, పాయసం పెట్టి వెళ్తారు తప్ప వాళ్ళు నాతో పాటు హోటల్కి రారు. బెంగళూరులో చైన్ మెడలో వేసి ఐ లవ్ యూ అని చెప్పరు. నువ్వే నా లైఫ్ అనరు. అలా లైఫ్ అంటే నేను వాళ్ళని నువ్వు నా నైఫు కైఫు వైఫ్ అని కూడా అన్నా నేను. బాగుంది ఆ కొటేషన్, నేను కూడా చూసాను సార్. ఒకటే సార్ నేను చెప్పి అశోక్ గారు, నైబర్స్తో క్లోజ్గా ఉండకూడదు చట్టం ఏమైనా బాగా పక్కన ఉండేవాళ్ళు. కాబట్టి మేము, వాళ్ళు, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, మేము కలిసి చాలాసార్లు వండర్లాకు, చెన్నైకు, ఎంజిఎంలు ఆడ ఈడ తిరిగిన రోజులు ఉన్నాయి. అది బెంగళూరు అని చెప్పి లొకేషన్ ఏమైనా ట్రేస్ చేయగలరా చెప్పండి ఫస్ట్. సరే బెంగళూరు సార్, తిరుపతి కాదు కదా సార్, తిరుపతిలో అదేదో ఎమ్మెల్యే సత్యవేడి ఎమ్మెల్యే అనుకుంటా కదా, అదేదో భీమా తిరుపతిలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి రేప్ చేసేయడం ఒక అలిగేషన్ ఎదుర్కొన్నారు. భీమా హోటల్ అనుకుంటా కదా, భీమా గ్రాండ్. ఆ భీమా గ్రాండ్ హోటల్ అనుకుందాం. ఆ హోటల్లో మీరు ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళారు. మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు పక్కన ఆడుకుంటూ ఉంటే ఆ ఆవిడ మీరు అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారు పక్కెళ్ళి. అమ్మ నాన్న ఆడాల్సిన అవసరం లేదు సార్, అంత టైం కూడా లేదు సార్ ఇప్పుడున్న పరిస్థితిలో. ఒకటే సార్, ఒకటి ఆ అమ్మాయి అలిగేషన్ ఏం చేస్తుందో ఆ అమ్మాయిని అడగాలి. ఎందుకంటే ఆ వీడియోలో ఏం జరిగిందో నేను ముందుగా చెప్పా. అసలు నాకు సంబంధం లేని పరిస్థితి. అక్కడ వాయిస్లు, అక్కడ మాట్లాడడం వంటి ఏమైనా మాట్లాడించుకోవచ్చు, ఎట్టైనా మాట్లాడచ్చు. ఈ రోజుల్లో ఎలా కావాలో తీసుకోవచ్చు. ఒక అరగంట టైం ఇస్తే ఇక్కడ ఎవరు ఫోటోలు కావాలన్నా వాయిస్ రికార్డ్ చేయండి, నేను చెప్పిస్తా. నాకు 10 నిమిషాలు టైం ఇస్తే రజనీకాంత్ని, జగన్ని రజనీకాంత్ మార్చినట్టు మనిషిని మార్చగలుగుతా. నా దగ్గర టెక్నాలజీ గల వ్యక్తులు ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. మీరు ఒక అరగంట టైం ఇవ్వండి. నా లాంటి వాడు కాదు, మీలాంటి వ్యక్తితో మీకు తెలియకుండానే నేను ఒక మంచి రోజా పువ్వు ఇచ్చి లవ్ యూ చెప్పిస్తా ఒక అమ్మాయితో. ఒక అరగంట టైం ఇస్తే చాలు నాకు. ఇక్కడ మా ఏ టీమ్స్ ఉన్నారు నా దగ్గర తెప్పిస్తా. అర్ధగంట 8:30కి మీరు మళ్ళీ ఇక్కడ లైవ్ తీసుకోండి. ఆ లైవ్లో వీలుంటే నేను మీకు తెలియకుండానే అశోక్ గారు ఇప్పుడు లైవ్ చెప్పిన చెప్తా. కొద్దిగా పచ్చడి సంసారం కాదు, పచ్చడి సంసారం వదిలే, దానిలో చిచ్చు పెట్టద్దు. ఒక్కసారి అంటే ఇప్పుడు ఆ వీడియో, అవును సార్ ఫ్యామిలీ ఉంది ఎందుకు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఆ వీడియో మార్ఫింగ్ అంటారా? ఆ వీడియో మార్ఫింగ్ అంటారా? 1000% మార్ఫింగ్, 1000% మార్ఫింగ్ కోర్టుకి ఇవ్వండి, కోర్టులో చూసుకుందాము. కోర్టుగా నిజంగా కిరణ్ రాయల్ అని చెప్పి వాళ్ళు ల్యాబ్ పంపించమని చెప్పండి, వాళ్ళ ల్యాబొరేటరీస్ పంపించమని చెప్పండి. వాళ్ళు టెస్ట్ చేసి కిరణ్ రాయల్ అంటే ఆ రోజు మీరు ఉరిశిక్ష వేసుకుంటాను నేను. ఇప్పుడు ఆ వీడియోలో ఉన్న వ్యక్తి కూడా మీరు కాదు సార్. పెట్టారా సార్? సార్ ఆ వీడియోలో ఉన్న వ్యక్తి కూడా మీరు కాదా? చూపించాలి ఇప్పుడు. మీరా కాదా? ఇది చూడండి. ఓకే, నేను కాదు సార్, నాకు సంబంధం లేదు. ఆ వీడియో నాకు సంబంధం లేదని చెప్పి 10 సార్లు చెప్తున్నాను. ఈరోజు టెక్నాలజీ ఎలా కావాలో వాడుకోవచ్చు సార్, ఎలా కావాలో వాడుకోవచ్చు సార్. సార్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెంటనే ఇక్కడ జగన్ ఫోటో చూపించానా? ఇక్కడ చూడండి, నా ఫోటో వచ్చింది అప్పుడే.
ఓకే 2.0 ఓకే 2 నిమిషాల్లో వచ్చింది సార్. ఎవరు కావాలి సార్? ఎవరు సార్? ప్రపంచంలో ఎవరు కావాలో తిరుపతిలో 5 నిమిషాల్లో గోవిరాజ గుడి దర్శనం చేసుకుంటూ చూపిస్తాను నేను కావాలంటే. ఆయన ఎవరు? మన జార్జ్ బుష్ కానీ లేకపోతే ఇంకెవరైనా సరే 5 నిమిషాలు తిరుపతికి వచ్చి శివాని దర్శించుకోమని పెట్టమంటే పెట్టిస్తారు.